మందికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మగ్దలేని మరియకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమదేహంతో కనపడ్డాడు. అయితే తోమ ఒక్కనితో కనపడినప్పుడు మరలా గాయాలు కలిగిన దేహంతో కనిపించాడు. మరలా గాయాలు పొందిన దేహంతో చూడాలనుకున్నావా? ఒక్క దినము మనము దేవుని సన్నిధిలో లేకపోతే మరలా ఆయన సిలువ వేయబడిన క్రీస్తుగా చూడాలనుకుంటున్నామా? పునరుత్థాడైన ప్రభువుగా చూడాలనుకుంటున్నామా? అపనమ్మకంగానే జీవిస్తామా? అనుమానాలతోనే జీవిద్దామా? అసమాధానంతోనే జీవిద్దామా? సంతోషం లేని వారంగా జీవిద్దామా? భయపడుతూనే జీవిద్దామా? పునరుత్థాన దేవుని చూస్తే అన్నీ వెలిగిపోతాయి, అన్నీ తొలగిపోతాయి అన్నాడు. అవిశ్వాసి కాక విశ్వాసమై నమ్మకవారు, నమ్మిన వారు చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రేమైన వారులారా, ఈ మాటతో మరి మనం ముగిస్తున్నాం, సెలవు తీసుకుంటున్నాం. అవిశ్వాసిగా 100 సంవత్సరాలు బతికే కన్నా విశ్వాసిగా కొద్ది దినాలు బ్రతుకుట మేలు. మా ప్రాంతంలో ఒక వ్యక్తిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసి ఉంటుంది. ప్రవీణ్ పగడాల అనే దైవజనులు. ఆయన బ్రతికున్నప్పుడు ఎవరికి తెలియదు. ఆయన హతసాక్షి అయిన తర్వాత ఆయన సమాధి రోజు సువార్త ప్రకటిస్తూ ఉంది. ఈరోజు ఆయన చదవడం ప్రారంభించారు. మనం కూడా ప్రభు కొరకు జీవిస్తే, జీవించిన దినాలు అవిశ్వాసిగా మనం జీవిస్తే గన అది ఉపయోగం లేదని, విశ్వాసిగా మనం జీవిస్తే మనం సంఘంలో చేసే పరిచర్య సువార్త ప్రకటిస్తుంది. సంఘంలో మనం సమయానికి వచ్చే సమయాలు కూడా సువార్త ప్రకటిస్తుంది. సహోదరులు ఇచ్చే సాక్ష్యాలు సువార్త ప్రకటిస్తాయి. పాటలు సువార్త ప్రకటిస్తాయి. ఈనాడు చెన్నై అంటేనే ఒక సువార్త. ప్రపంచంలో ఎవరు ఏ రకంగా చూసినా క్రైస్తవ కొట్టి ఏమంటే, చెన్నై పోతే థామస్ మౌంట్ని చూడాలి. అది చూడడానికి అది మరి అదేదో గొప్ప మనకు మేలు కలిగిస్తుందనే ఉద్దేశం కాదు, యాత్రాస్థలంగా మిగిలింది. కానీ ఇక్కడ గుర్తు వస్తున్నాడు. మా సంఘంలో మనం లేకపోతే మన పరిచర్య గుర్తొస్తుందా? ఈ ప్రశ్న మనం వేసుకుందాం. తోమ జీవితంలో మనం ఎన్నో విషయాలు మీరు ధ్యానిస్తూనే ఉండాలి. తోమ ఒక్క దినం లేకపోతే అతడు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రభుతో సావాసంలో లేకపోయేసరికి పునరుత్థానుడై తిరిగి లేచాడంటే నమ్మలేకపోయాడు. సమాధానం కోల్పోయి అసమాధానం కలిగి ఉన్నాడు. సంతోషం కోల్పోయి మరి దుఃఖంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మరలా ఉండేసరికి అవన్నీ సంపూర్తి చేయబడి గొప్ప దైవజనుడిగా, సేవకుడిగా, 12 మందిలో ఒకడిగా ఆయన మిగిలి సేవ చేశాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయును గాక.